నా పేరు క్యామ మల్లయ్య. ఎల్లమ్మ రంగాపూర్, ఒంగూరు మండలం, నార్కల్ డిస్ట్రిక్ట్. సో, ఇప్పుడు ప్రెజెంట్ సర్పంచ్‌ని. మన ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో 350 ఓట్లు కుర్మలయున్నాయి. వేరే క్యాస్ట్‌లన్నీ ఇంకొక వర్గము 950 ఓట్లున్నాయి. వాళ్ళు నా పైన చాలా ఫైట్ జేసిర్రు. మొత్తం ఓటింగ్ వచ్చి 3116 ఓట్లు. అయినప్పటికి కూడా వాళ్ళందరిని దీటుకొని మనం 100 ఓట్లతోని గెలవడం జరిగింది ఇక్కడ రంగాపూర్ గ్రామంలో. ఎక్కువ అనునిత్యం నేనైతే ప్రజలలో ఉంటా. ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాలన్నీ అంటే రీసెంట్‌గా ఏమైందంటే నాకు ఈ స్టోరీ అంతా తెలవదు. ఈ కథ అంతా తెలవక బీర్లాయలేను మన ఊరికి పిలిచిరా. రంగాపూర్ గ్రామానికి ఇన్వైట్ చేసిన. ఇన్వైట్ చేస్తే వెంకటేశ్వర్లది దేవుడిని 41 రోజు కార్యక్రమాలుంటే బ్రహ్మోత్సవాలకు ఇన్వైట్ చేస్తే అయితే గ్రూప్‌లో మా సోషల్ మీడియా పిల్లలు అయిలేని నన్ను అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు డోలు కొట్టిస్తే ఆ వీడియోని గ్రూప్‌లలో, ఫేస్‌బుక్‌లలో పెడితే కొంతమంది కామెంట్లు పెట్టిర్రు. మన కుర్మ కులంలో ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం నీకు తెలవదా అన్న? నువ్వు ఆయన జతైనవా? నువ్వు ఒక దొంగవా అని కొన్ని న్యూస్ పెట్టి నేను దానికి ఏం తప్పుగా బాధపడలేదు. దాన్ని డిలీట్ చేసిన. కానీ ఇప్పటిదాకా వెన్నెలక్క గాని అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడిన వాళ్ళందరి మాటలు వింటుంటే నాకు నిజంగా ఈ రోజు మొత్తం అంటే కొంచెం జ్ఞానం అయిందని నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. అంటే మన మన సంఘం వాళ్ళు మన కురుమలే మనల్ని తొక్కేస్తున్నారు. మన జాతికి అవమానం జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చేస్తున్న తప్పు అనేది అర్థమైపోయింది. 100% మీరు చేసే ఈ ఉద్యమానికి మేము కూడా సహకరిస్తాం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. దానికోసం ఎక్కడ రామన్నా వస్తాం. నేను కూడా రంగాపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహం, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ విగ్రహాలు పెట్టిన. అవి ఎప్పుడో ఓపెనింగ్ చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల నాకు సహకరించే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, కొంత ప్రజల సహకరణ లేక పెద్దగా ఖర్చు కూడుకున్నది. అది ఆగిపోయింది. నెక్స్ట్ టైం మరి ఆ దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఇక్కడ ఉన్నోళ్ళు, ఇంట్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా రాండి. దాన్ని తొందరలోనే చేద్దాం ప్రోగ్రాము. అదే విధంగా మన దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని నిలబెడదాం. దానికోసం నేను కూడా ఎక్కడైనా రానికే సిద్ధం. వాస్తవానికి నాకు చిన్నప్పటి సంది దొడ్డి కొమరయ్య అంటే చాలా ఇష్టం. కంచాయిలయ్య గారి విలేజ్ కూడా మేము వచ్చినాం. కంచె కట్టయ్య గారి దాన్ని యాది సభ అని పెట్టిరు. ఆ సభ కూడా మేము రావడం జరిగింది. కంచాయిలయ్య గారి మాట్లాడే మాటలు మాకు చాలా ఆ రోజు ఒక ధైర్యాన్ని, ఒక పట్టుదలనిచ్చినాయి. ఎందుకంటే సైన్స్ తోనే చదువుకుంటే సైన్స్ ప్రకారం చేస్తే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. తెలివంతులు అయితే మేధావులు అయితే ముందరుకోవడానికి కూడా అవకాశం ఉంది. చదువుతోనే సాధ్యమైతే తప్ప చదువు లేక ఇప్పుడు గొర్రెలని బర్రెలని ఇచ్చి తాత ముత్తాతలు బర్రెలు కాసుకురు మనం కూడా గట్లనే బతకాలని కొంత రాజకీయ పెత్తందారులంతా ఇప్పుడు అగ్రకులాలంతా మనల్ని తొక్కిపడేయాలని చూస్తున్నారు. ఇది చాలా మందికి అర్థం కాక వాళ్ళకు సహకరిస్తూ మనల్ని తొక్కేస్తున్నారు. కాబట్టి ఇది 100% తప్పని నాకు కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అందరి సహకారంతో సపోర్ట్ తోని మీరు కూడా మాకు ఎప్పుడు ఏ టైంలో ఇన్వైట్ చేసినా ఖచ్చితంగా వస్తాం. దొడ్డి కొమర ఆశయాలను నిలబెడదాం. ఇది ఇంతసేపు మీరు అందరు టైం ఇచ్చినందుకే అందరికి కులదైవం శరణార్థి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్.